లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఇండస్ట్రీని చూసి ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోకూడదు అనుకున్నారు? అసలుకి చాలా చూశారు కాబట్టి మీరు ఎన్నో చూసి ఉంటారు, ఈ కళతో ఎన్నో విని ఉంటారు. విన్నదానికన్నా చూసింది ఎక్కువ ఇంకా మనకి ఇంపాక్ట్ అవుతుంది మన లైఫ్ లో, మన జీవితంలో. ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఫస్ట్ మీ వర్క్ మీద మీకు ప్యాషన్ ఉండాలి. ద డే యూ లూజ్ యువర్ ప్యాషన్ అండ్ యువర్ ఫోకస్, అంటే దాన్ని ప్యాషన్ అంటాం, మీరు రిటైర్మెంట్ తో సమానం. అలాగే ఎప్పుడు ఇదే ఉంటుంది అని మాత్రం భావించకూడదు. సినిమా ఇది ఫుల్ ఒక మాయాలోకం. సో ఆ మాయాలోకంలో పేరు సంపాదించండి, డబ్బులు సంపాదించండి, అన్నీ చేయండి, కానీ ఇది నిలకడి అని మాత్రం అనుకోవద్దు. వచ్చిందా అలా అంటే చచ్చిపోయేంత వరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ లక్ అండ్ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. అది నేను నేర్చుకున్నది. నేర్చుకోకూడదు అనుకునేది అనవసరంగా ఇంకోళ్ళని చూసి వాత మాత్రం పెట్టుకోబాకండి. ఎలాంటి విషయాలలో? కార్లు, ఇల్లులు, లైఫ్, లగ్జరీ లైఫ్ ఇలాంటివా? లేకపోతే అదే ఉంటుంది, అది చేయకూడదు. ఇట్స్ నాట్ నెసెసరీ. మీ దగ్గర ఏదో పెద్ద కారు ఉందని అర్జెంటుగా నేను వెళ్ళి అప్పు తీసుకుని కారు కొనేస్తే దానంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను చేయను. నాకు ఎవరైనా చేస్తే కర్మ, పిచ్చాళ్ళు వదిలేస్తాను. ఓకే, ఫస్ట్ నుంచి కూడా అంతే? ఎప్పటి నుంచి? ఏం లేనప్పుడు అంతే, అన్ని వచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నారు? ఏమీ లేదు అనేది ఎప్పుడూ లేదు. అంటే మన సొంతగా, నా సొంతంగా నేను చిన్నప్పటి నుంచే, ఈవెన్ మాస్టర్ గారి మనస్తత్వం అదే, నాది అదే. పెద్దవాళ్ళది ఉన్నాయా లేవా మనకు అనవసరం, మనం ఏం చేసాం. సో మేముగా చేయాలనుకున్నాం, మేముగా చేసాం, సంపాదించాం, పేరు తెచ్చుకున్నాం, అన్నీ చేసాం. స్టిల్ వీఆర్ వర్కింగ్. సో వీఆర్ నెవర్ థాట్ రిటైర్మెంట్ తీసుకుందాం అని ఎప్పుడు అనుకోలేదు. వస్తే వస్తుంది, లేదా నో ప్రాబ్లం. సంపాదించడం అంటే కొరియోగ్రాఫర్స్ లో చిన్ని ప్రకాష్, రేఖా ప్రకాష్ మాస్టర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏ కొరియోగ్రాఫర్ కు ఉండదు అనే మాట వాస్తవం కదా? ప్రాపర్టీస్ అనే ఎందుకు అనుకోవాలి? అదే పేరు కూడా, పేరు మెయిన్. పేరు సంపాదించడం చాలా కష్టం. ఆ పేరు సంపాదించుకుంటే చాలు. మీరు ఏ పనైనా చేయండి, ఎనీ వర్క్, ఒక 10 మందికి మీ పేరు తెలియాలి, మీరు ఎవ్వరు అని. మీరు పుట్టిన దానికి మీకు ఒక ఇది కదా, ఫలానా వాళ్ళు పలానా చేస్తాడు. మీరు ఏది పనైనా చేయండి, దానిలో తప్పే లేదు. మనం ఒక్కొక్కసారి ఎందుకు పర్టికులర్గా ఒక టైలర్కే ఎందుకు ఇవ్వాలి? మనం 190 మంది టైలర్లు ఉంటాయి, వాటి పేరు సంపాదించాడు. హీఈస్ సో పర్ఫెక్ట్. ఓకే, సో ఇట్స్ డిపెండ్ హౌ ఫోకస్లీ యు ఆర్ వర్కింగ్. మీ వర్క్ మీద అన్ని డిపెండ్ అండి. సౌత్ లో ఒక పాటకి ఇచ్చే రెమ్యునరేషన్ అంటే ఒక 10-15 పాటలు ఇచ్చే రెమ్యునరేషన్ నార్త్ లో ఒక సాంగ్ కే ఇస్తారంట కదా? సో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ షిఫ్ట్ అవడానికి రీజన్ కూడా ఆ టైంలో ఇది కూడా అయ్యి ఉండొచ్చు. లేదు, అలా అంటే మేము ఇంకా సౌత్ లో చేస్తున్నాం, మరి దాన్ని ఏమంటారు? సో మేము ఎప్పుడు డబ్బులు అనేది పెట్టుకోలేం. మాకేంటంటే ఇంట్లో కూర్చోం. మమ్మల్ని ఆ టైంలో మీరు కన్నడ పిలిచినా చేస్తాం, భోజ్పురి పే చేసినా పిలుస్తాను, వెళ్తాం. ఒరిస్సా వాళ్ళు పిలిచినా చేస్తాను, బెంగాలీ వాళ్ళు పిలిచినా చేస్తాను, పంజాబీ వాళ్ళు పిలిచిన, ఇవన్నీ మన స్టేట్స్ కన్నా చాలా చిన్న చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీలు. సో కంపేర్ టు తమిళ్, తెలుగు, కన్నడ వాళ్ళ ఇండస్ట్రీ ఇంకా చిన్నవి. అక్కడికి వెళ్ళి చేస్తాం. సో బాలీవుడ్ లో ఒక సాంగ్ ఒక 50 లక్షలు ఇస్తారు మాస్టర్ రెమ్యునరేషన్? లేదు, అంత ఎవరు ఇవ్వలేరండి. ఒక 20 లక్షలు? లేదు, మాక్సిమం 10 lakhs, 10 to 12 అంతే లాస్ట్. 10 to 12 అంటే పెద్ద విషయం. తెలుగులో 2-3 లక్షలే కదా మహా అయితే, 4 పెద్ద సినిమా. మీరు అలా అంటున్నారు, మరి హిందీ నుంచి పిలిపించుకుని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దాన్ని ఏమంటారు? ఎవరు వస్తున్నారు? గణేష్ ఆచార్య మాస్టర్ అక్కడే వస్తున్నారు. లేదే, మన వైబీ మర్చెంట్ గారు కూడా చాలా పిక్చర్లు చేశారు. మీ రిలేటివ్ కదా? కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హూఎవర్ కమ్స్ టు ఫ్రమ్ నార్త్ టు సౌత్. బాస్కో సీజర్ చాలా చేశారు. ఓకే, పిలిస్తే ఇస్తారు. కావాలి అనుకుంటే మనం తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చేస్తారు. అదంతా తెలుగు వాళ్ళు ఏం చూడరు. ఓకే, సో మరి రేఖా ప్రకాష్ మాస్టర్ని కూడా పిలవండి. మర్చిపోయి అప్పుడు టచ్ లో ఉంటారా? అక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీరు వర్క్ చేసిన వాళ్ళతో మాస్టర్ ఇప్పటికి కూడా? లేదు అస్సలకి. నాకు తెలిసి ఆ బ్యాచ్ వెళ్ళిపోయారు, అందరూ కొత్త వాళ్ళు వచ్చేసారు. ఐ రియల్లీ డోంట్ నో ఆల్సో. ఓకే, సో అక్కడ వచ్చిన యంగ్ అందరితో చేశారు, కానీ తెలుగులో వచ్చిన యంగ్ బ్యాచ్ తో చేయలేదు మీరు? అల్లు అర్జున్, ఎన్టీఆర్, లేదండి, ప్రభాస్, అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ తో చేయలేదు, మహేష్ బాబు.
ఓకే. మాస్టర్ గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. 2 సాంగ్లు 3 పిక్చర్లు చేశారు. ఓకే. మాస్టర్ గారు చేశారు. అంతే. స్టూడెంట్ నెంబర్ 1 ఒకటి చేశారు. దాని తర్వాత పిక్చర్ ఇంకేదో ఒకటి చేశారు. ఆయన 2-3 పిక్చర్లు చేశారు. అల్లు గారితోటిను మా బ్యాచ్ చిరంజీవి గారితో లాస్ట్. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళతో లాస్ట్. ఓకే. సో ఇక్కడ తమిళ్లో ఇప్పుడున్న హిందీ హీరోస్ తో వర్క్ చేస్తున్నారా? తమిళ్లో కూడా లేదండి, కొత్త హీరోస్ ఎవరితోనూ చేయలేదు. మేబీ వాళ్ళకు ఉంటుందేమో డైరెక్టర్స్ కి ఇప్పుడున్న స్పీడ్ కి, ఇప్పుడున్న మూమెంట్స్, ఇప్పుడున్న దీనికి అది టెక్నాలజీకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మ్యాచ్ అవుతారా, చాదస్తం ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుందేమో మాస్టర్. అందుకని అది పిలవరేమో అనిపిస్తుంది. ఉండుండొచ్చు. ఇంకోటి ఏంటంటే యూజువల్ గానే మా హీరోయిన్స్ కంఫర్ట్ జోన్ అని ఉంటుంది. అంటే నాకు బాగా తెలుసు, నా గురించి వీళ్ళకి తెలుసు, ఈ మూమెంట్లతో నా బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, అలాగే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు అలాగే ట్యూన్ అవుతారు. ఓకే. అది కూడా ఉంది. ఎస్, అది ఉంది. ఇప్పటికి ఉంది అది తెలుగులో చూసుకుంటే.